ఈ ఆదివారం పునరుత్థానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంది మన సబ్జెక్టు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. గడిచిన 2 వారాల నుంచి కూడా మనం గడిచిన 2 వారాలు నేను వచ్చినప్పుడు ఎవరి కోసం మనం చెప్పుకున్నాము అంటే అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అంతకు ముందు వారాల్లో హానోకు, నోవాహు, కయీను, హేబేలు, ఇలా ప్రియులారా ఈ బైబిల్ గ్రంథంలో మన ముందు ఎవరైతే భక్తి చేశారో, మన ముందు ఎవరైతే వారి విశ్వాస జీవితాన్ని కట్టుకున్నారో, ఎవరైతే విశ్వాసము చేత నడిపించబడ్డారో వారి జీవితాల్ని మనము ధ్యానించుకుంటూ మనము ముందుకు వెళ్తున్నాం. అయితే గడిచిన 2 వారాలు కూడా అబ్రహాం కోసం నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం ఆలోచన చేస్తే వాళ్ళ ఫ్యామిలీలోనే మరొక వ్యక్తి కోసం మనం చెప్పుకుందాం. ఎవరి ఫ్యామిలీ? అబ్రహాము ఫ్యామిలీలోనే మరొక వ్యక్తి ఎలాంటి విశ్వాసం కలిగి ఆమె ఉందో ప్రియులారా అక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము మనం చదివితే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ మనకు ఆలోచన చేస్తే అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి తన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాడో, దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దాన విషయంలో అబ్రహాము ఎలాగ నడుచుకున్నాడో, ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేరడానికి అబ్రహాము తన్ను తాను దేవుని ఎదుట ఎలాగా నడిపించబడ్డాడో మనము కొన్ని విషయాలు మనం చూసాం. ఇక్కడ మనకి ఆలోచన చేస్తే గనక ఇప్పుడు ఇక్కడ మనకి ఈరోజు చదువుకున్న వాక్యంలో ఎవరు మనకి కనిపిస్తున్నారు అంటే అబ్రహాము భార్య అయినటువంటి శారా గారు మనకు కనిపిస్తున్నారు. శారమ్మ మనకు కనిపిస్తుంది. ప్రియులారా విశ్వాస జీవితంలో చూడండి, మన కుటుంబ జీవితంలో భార్య, కొన్ని కుటుంబాల్లో ఎలాగుంటారంటే భార్య మంచి భక్తిగా ఉందనుకోండి భర్త సహకరించడు. కొన్ని కుటుంబాల్లో భర్త భక్తిగా ఉన్నాడు అనుకోండి భార్య సహకరించదు. కానీ ప్రియులారా మన కుటుంబ జీవితంలో మన కుటుంబము మంచిగా ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబము మంచిగా దీవించబడాలి అంటే, దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే గనక ఇద్దరూ విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాలి. అర్థమవుతుందా? ఒక బండికి ఎన్ని చక్రాలు ఉంటాయంటే 2 చక్రాలు ఉంటాయి కదా. 2 వీలర్కి 2 చక్రాలు ఉంటాయి. ఒక చక్రం ప్యాచీ పడిపోయింది అనుకోండి, ఒక చక్రం ఎదరికి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. మన భక్తి జీవితంలో కూడా కుటుంబంలో భార్య భర్తలుగా ఉన్న మనము ఒకే విశ్వాసంతో కొనసాగాలి. అర్థమవుతుందా? ఒక భార్యగా ఒక భర్తగా మనం ఎలాగుండాలి అంటే ఒకే విశ్వాసం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాము శారమ్మ వీళ్ళిద్దరూ కూడా విశ్వాస విషయంలో ఎక్కడ కొన్నిసార్లు ఏదైనా వారి జీవితంలో కొన్నిసార్లు వారు అపనమ్మకం వచ్చిందేమో కానీ చాలా విషయాల్లో ప్రియులారా ఇద్దరూ ఒకే విశ్వాసంతో కొనసాగినట్లుగా మనం కొన్ని విషయాలు మనం వాక్యంలో చూడొచ్చు. ఇక్కడ అంటున్నాడు కదా, మనం చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, మీరు ఈ వాక్యము చదివి అలాగే నేను చెప్తున్నప్పుడు మీ బ్రెయిన్లో మీరు ఏం చేయాలంటే ఆలోచన చేయండి. అంటే ఎలాంటి విశ్వాసం ఆమె కలిగి ఉంది. అక్కడ అంటున్నాడు చూడండి, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక, చూడండి చూడండి చూడండి, విశ్వాసాన్ని బట్టి ఏం చేసిందంట? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక, నమ్మదగిన వాడని ఎంచింది గనుక. అక్కడ అంటున్నాడు చూడండి, కనుక అనే మాట ఉందంటే దాని ముందు ఏదో జరిగింది అని అర్థం. ఇప్పుడు ఈ కనుక అనే మాట ముందు ఏం జరిగింది అంటే శారా ఎలాంటి విశ్వాసం కలిగి ఉందో అక్కడ మనం చూస్తున్నాము. అర్థమవుతుందా? ఆమె అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంది కనుక ఏమైందంట?
వయస్సు గతించినదైనను, వయసు అంతా అయిపోయింది ఆమె జీవితంలో, నమ్మకం ఏమీ లేదు, ఆశ కొంచెమైనా లేదు ఆమె జీవితంలో. ఆమె ఏమనుకుంటుందంటే దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఇప్పుడు నా వయసు రమారమి 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు, అసలు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది నాకు, అలాంటి నా జీవితంలో కార్యం ఏమన్నా జరుగుద్దా అని ఆమె అనుకున్నప్పటికీ కూడా ఆమె ఏమంటుందంటే చూడండి అక్కడ, వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు ఏం పొందిందంట, శక్తి పొందింది. ప్రియులరా, శక్తి ఎలాగొస్తుంది మన జీవితంలో అంటే విశ్వాసం ద్వారా శక్తి వస్తుంది. ఇక్కడ శారీరకంగా ఈమెకు శక్తి లేదు, అర్థమవుతుందా నా మాటలు? ఆమెకి ఎన్ని సంవత్సరాలు, దగ్గర దగ్గర 70 సంవత్సరాలు దాటిపోయింది. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న ఆమెకి ఆమె జీవితంలో ఆమె బాడీలో ఏమి లేదంటే శక్తి లేదు. అసలు కనీసం ఒకవేళ ఆమె గర్భం ధరిస్తే ఆ గర్భం మోసే అంత శక్తి కూడా ఆమెకి లేకపోవచ్చు ఆ వృద్ధాప్యంలో. కానీ ఆమె విశ్వాసం చాలా గొప్పది. నీనా జీవితాల్లో కూడా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోయినా, కొన్నిసార్లు మనకి ఇందాక చెప్పాను కదా కీర్తనలో, చుట్టూ దావీదు అంటున్నాడు కదా, చుట్టూ చిమ్మ చీకటి అలిమేసినా సరే విశ్వాస విషయంలో మనము బలంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏ విషయంలో? విశ్వాస విషయంలో. ప్రియులారా, చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు ఆమెను ఎంతమంది బలహీనపరచలేదంటారు కదా? చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు ఆమెను ఎంతమంది ఎన్ని మాటలని ఉండుంటారో ఆలోచన చేయండి ఒకసారి. అమ్మా ఏంటి, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడా, మరలా నీ సంతానాన్ని ఆకాశ రేణువులలో విస్తరింపచేస్తాడా, నీకు దేవుడి మాట చెప్పాడా, మీ ఆయనకి దేవుడి మాట చెప్పాడా అని చెప్పి ఎంతమంది ఎన్ని రకాలుగా తోలనాడారో శారమ్మని కదా. మనల్ని కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు గుండా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎంతోమంది అనేక రకాలుగా తోలనాడుతూ ఉంటారు. నీ విశ్వాస జీవితం కోసం, నీ భక్తి కోసం, లేదంటే నీవు దేవునికి అప్పగించుకున్న నీ జీవితంలో నువ్వు ఏదైనా ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం విషయంలో అనేక సార్లు అనేక మంది ఏం చేస్తారంటే నిన్ను తోలనాడుతూ ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, ఎటకారం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మన విశ్వాసం గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ఎలాగుండాలి? విశ్వాస విషయంలో మోమాట పడిపోయే వారముగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం ఉంది, విశ్వాస విషయంలో మీరు మోమాటం గలవారు మీరు ఉండొద్దు. ఆమె వయసు అంతా గతించిపోయినా సరే ఆమె ఎలా శక్తి పొందింది అంటే, దేని ద్వారా శక్తి పొందింది అంటే విశ్వాసం ద్వారా శక్తి పొందింది. సరే, అసలు ఈ శారమ్మ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఎలాగైతే ఒక విగ్రహారాధికుల కుటుంబంలోంచి వచ్చాడో, ఈ శారమ్మ కూడా ఒక విగ్రహారాధికుల కుటుంబంలోంచే వచ్చింది. ఎందుకు అంటే వారు ఇంచుమించు అబ్రహాము వివాహం అయ్యాకనే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. వాక్యంలో మనం ఆలోచన చేస్తే అంటే ఇరువురు అన్యులే, అన్య సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళే, ఇరువురు విగ్రహారాధన చేసిన కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళే. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివితే, చదవండి. ఆదికాండము 11:29. అబ్రహామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. చాలు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక అబ్రహాము ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే అబ్రహాము భార్య పేరు ఏంటంట? శారాయి. భవిష్యత్తులో ఆ పేరుని దేవుడు ఎలా మార్చాడు? అబ్రామునేమో దేవుడు ఎలా మార్చాడు? అబ్రహాముగా మార్చాడు. శారాయినేమో దేవుడు ఏం చేశాడు? శారాగా మార్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అసలు శారాయి అంటే అర్థం ఏంటో తెలుసా? శారాయి అనే మాటకు అర్థం ఏంటంటే కులీనమైనది లేదా కలహప్రియమైనది అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే జగడగొండి మాట. లోకంలో ఒక మాట వింటాం కదా, కజ్జానికి కాలు దూవుతున్నారు అంటారు. అంటే కొంతమంది స్త్రీలు ఎలాగుంటారంటే గొడవ ఎప్పుడు పెట్టుకుందామా అని చూస్తారు. స్త్రీలే కాదు, పురుషులైనా ఎవరైనా, కొంతమంది మనుషులు, ఓకేనా, స్త్రీలు అన్నాను అనుకో మళ్ళీ స్త్రీల సమాజం అంతా నా మీద కోపగిస్తుంది, ఓకేనా. కొంతమంది ఎలాగుంటారంటే ఎప్పుడు గొడవ పెట్టుకుందాం, ఏది దొరికితే లాగేద్దాం అని చూస్తూ ఉంటారు. ఈ శారం కూడా అలాంటిదే మాట.
ఈమె స్వభావం ఏంటి అంటే కలహప్రియమైంది, అంటే కలహాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటుంది, గొడవకు ముందు ఉంటుంది ఈమె. ప్రియులారా, అలాంటి స్వభావం కలిగిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు అంటే షారాగా మార్చాడు. ఇక్కడ చూడండి, 11వ అధ్యాయం 29లో మనం చదువుకున్నాం కదా. 30వ వచనంలో అంటున్నాడు, షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. ఇప్పుడు వీరిద్దరు వివాహం చేయబడ్డారు, జత చేయబడ్డారు, వివాహాలైనవి, కానీ వీళ్ళకి ఏం లేదంట, సంతానం లేదు. ఈ విషయం మనం గడిచిన 2 వారాల నుంచి కూడా మనం వింటానే వచ్చాము. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ షారాయి అనే మాటకు అర్థం ఏంటని చెప్పాను, జగడగొండి లేదా కలహప్రియరాలు అని, కలహప్రియమైనది అని అర్థం. అయితే ఈమె ఒక విగ్రహారాధికురాలుగా ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి, ఆమె ఒక విగ్రహారాధికురాలుగా ఉన్నప్పుడు ఆమె కలహప్రియమైనదిగా ఉంది. అయితే దేవుడు ఈమెని ఎలాగ మార్చాడని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈమెని ఎలా మార్చాడంటే షారాగా మార్చాడు. షారా అను మాటకు అర్థం ఏంటో తెలుసా? రాజకుమారి అని అర్థం. షారా అనే మాటకు అర్థం ఏంటి? రాజకుమారి. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే, అయితే ఇప్పుడు ఈ కలహప్రియమైన దాన్ని దేవుడు ఎలా మార్చాడంటే రాజకుమారిగా మార్చాడు. సరే ప్రియులారా, ఇప్పుడు ఈమె విశ్వాస జీవితాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈమె అబ్రహాముకి వివాహం చేయబడ్డాక వీరికి సంతానం లేదు. సంతానం లేనప్పుడు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానని దేవుడు ఎన్నో వాగ్దానాలు వారికి చేశారు. దేవుడు వాగ్దానం చేశాక ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారు, అయినా వారి జీవితంలో కార్యమేమీ జరగల. అయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, మన మూలవాక్యంలో అంటున్నాడు కదా, ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె ఏం పొందిందంట? శక్తిని పొందింది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అసలు ఈ షారా జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఎలాగ ఆశ్రయించి విశ్వాస జీవితంలో తన జీవితాన్ని ఎలా కట్టుకుంది, విశ్వాసంలో ఎలా నిలబడగలిగింది అని మనం ఆలోచన చేస్తే షారా జీవితంలోంచి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. చూడండి ప్రియులారా, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించింది షారా, మనుషుల్ని ఆశ్రయించలా. మనమైతే ఏం చేస్తామంటే ఏదైనా కష్టం కలిగినా, బాధ కలిగినా మనం ముందు ఎక్కడికి పరిగెడతామంటే మనుషుల దగ్గరికి పరిగెడతా ఉంటాం. కానీ ఈమె ఎక్కడికి మనుషుల దగ్గరికి పరిగెత్తలేదు, కానీ ఈమె ఏం చేసిందంటే దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీగా ఉంది. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదివితే అక్కడ ఇప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాము మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారానులో నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుని లోతును హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుడు ఎప్పుడు పిలిచాడంటే మెసొపొతామియాలో ఉన్నప్పుడు, అబ్రహాము తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి, నేను నీకు ఏ దేశాన్ని అయితే చూపిస్తున్నానో అక్కడికి నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, అబ్రహాము తన భార్యతో చెప్పాడు ఏమనంటే, అమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు షారమ్మ తన భర్త మాటకు లోబడింది, తన భర్త మాటకు విధేయత చూపించింది. ఆమె ఎలాగుంది అంటే తన భర్త మాటకు విధేయత చూపించిన వ్యక్తిగా ఉంది. విశ్వాసం అసలు సారమ్మ ఏమనాలి అంటే, బాబు ఏంటి దేవుడు నీతో మాట్లాడాడా? నా తల్లిని, నా తండ్రిని, ఎవరు? షారమ్మ అనాలి. నా అక్క చెల్లెల్ని, నా అన్నదమ్ముల్ని, నా స్వజుల్ని అందరినీ ఇక్కడ విడిచిపెట్టేయాలా? దేవుడు నీకు చూపించే దేశానికి నేను వచ్చేయాలా? నేను అంత పిచ్చిదానిలా కనబడుతున్నానా నీకు?
నేనంత వెర్రిదానిలా కనబడుతున్నానా నీకు అని చెప్పి తన భర్తతో ఏదోటి ఆమె వాగ్వాదం చేయాలి. అసలు ఈవిడ ఎవరని చెప్పాను? జగడగొంది గయ్యాలి అయిన భార్య ఈమె. కానీ ప్రియులారా, దేవుని మాటకు విధేయత చూపించింది శారా. తన భర్త ఏమో దేవుడికి విధేయత చూపించాడు. తన భర్త ఏమో దేవుడికి విధేయత చూపించి, నడండి దేవుడు పలానా దేశానికి మనల్ని వెళ్ళమన్నాడు అంటే, తన భర్త మాటకి ఈమె ఏం చేసిందో తెలుసా? విధేయత కలిగిన స్త్రీగా ఉంది ప్రియులారా. మారు మాట్లాడలేదు. నడండి వెళ్దాము అంటే వెంటనే తన భర్తకు లోబడిపోయింది. ప్రియులారా, అదే పరిస్థితిలో నీవు ఉంటే గనక ఏం చేస్తావు? ఒకసారి ఆలోచన చేయి. లోబడతావా? అదే పరిస్థితిలో మనం ఒకవేళ నడిపించబడుతూ ఉంటే, అదే పరిస్థితిలో మనం ఒకవేళ అలాంటి అనుభవాల్లో గుండా మనం వెళ్తూ ఉంటే, మనము దేవునికి విధేయత చూపించగలమా? ఆమె ఏం చేసిందో తెలుసా? తన విశ్వాసి అయిన భర్తకు లోబడింది. భర్తకు లోబడమన్నాను కదా అని చెప్పి కొన్నిసార్లు ఒకవేళ మన భర్త ప్రార్థనకి వెళ్ళనోడు అనుకోండి, మన భర్త దేవునికి లోబడినాడు అనుకోండి, అలాంటి విషయాల్లో కాదు నేను అనేది. భక్తి విషయంలో కానీ, లేదు అంటే ప్రతి విషయంలో కూడా మన భర్తకి దేవుని వాక్యం అంటుంది కదా, తమ పవిత్రమైన ప్రవర్తన బట్టే వాళ్ళ భర్తల్ని కొంతమంది బైబిల్ గ్రంథంలో ఏం చేశారంట? భక్తిలోకి రాబట్టుకున్నారంట. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే భర్తలకు లోబడే వారముగా మనం ఉండాలి. సంఘముగా మన భర్త ఎవరు? యేసుక్రీస్తు. సంఘముగా మనందరము మన భర్తకు లోబడాలి. లోకములో ఉన్న మీరు మీ భర్తలకు లోబడే విధంగా మీరుండాలి. ఇక్కడ శారమ్మ ఏం చేసింది అంటే దేవుని మాటకు లోబడింది. అంతేగాని ఇంకా ఏం చేసిందంటే తన భర్తని విశ్వాస విషయంలో ఏం చేసింది? ప్రోత్సహించింది. అవునా, దేవుడు నీతో మాట్లాడా? నడండి వెళ్దాం మనం ముందుకి. మీరు కూడా భక్తి విషయంలో, లేదు అంటే దేవుని విషయంలో మీ భర్తలను ఏం చేయాలంటే ప్రోత్సహించే వ్యక్తులుగా ఉండాలి. మొట్టమొదటిది దేవుణ్ణి ఆశ్రయించిన శారా తన భర్తకు విధేయత చూపించింది. అలాగే భక్తి విషయంలో ఆమె ఏం చేసిందండి? తన భర్తను ఏం చేసిందంటే ప్రోత్సహించింది. మనమైతే ఏం చేస్తామంటే లోతు భార్యలాగా వెనక్కి లాగుతూ ఉంటారు కదా. ఏమైపోయింది ఆమె? వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు అలాంటి వారి కోసం మనం చెప్పుకుంటున్నాము. విశ్వాసురాలైన శారమ్మ కోసం కూడా మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు అనేక మందిని మన కళ్ళ ఎదుట ఉంచాడు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, లేదు ఒకవేళ నువ్వు శపించబడాలి అంటే, శాపం నీ జీవితంలో అనుభవించాలి అంటే, లేదు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, ఇదిగో వీళ్ళని నీ ముందుంచాను, వీళ్ళని నీ ముందుంచాను, ఎవరు కావాలో కోరుకో అంటున్నాడు. కానీ శారమ్మ ఏం చేసిందంటే సమస్తాన్ని విడిచిపెట్టడానికి అంగీకరించింది. అసలు ముక్కు ముఖం తెలియని దేశానికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడుతుంది. తన భర్త మాటకి ఆమె లోబడుతుంది, విధేయత చూపుతుంది. రెండవది మనం ఆలోచన చేస్తే భర్తకు విధేయురాలుగా ఉంది. చూడండి 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగెబుకునకు వెళ్ళెను. చూడండి ప్రియులారా, తన సమస్తాన్ని విడిచిపెట్టి తన భర్తతో వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. రెండో విషయం, తన భర్తకి ఆమె విధేయురాలుగా ఉంది. అసలు మనం ఆలోచన చేస్తే ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో గతంలో మనం చదువుకున్నాము కదా. అబ్రహాము ఎక్కడికి చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడెను, తన స్వాస్థ్యముగా పొందనయ్యున్న మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరను. తన భర్త ఎలాగెళ్తున్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు మన భాషలో కదా. మన భాషలో ఎలా వెళ్ళిపోతున్నాడు అబ్రాము? గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు అంతే. అక్కడ ఏముంది? అక్కడ మంచిగా ఆస్తిపాస్తులు ఉన్నాయా? అక్కడ నాకు కావలసినది అంతా ఉందా? అక్కడ నాకు సమృద్ధి దొరుకుద్దా? అక్కడ నాకు ఆహారం ఉంటుందా? అక్కడ మంచి వస్త్రాలు ఉంటాయా? అక్కడ మంచి వసతులు ఉంటాయా? ఏమీ ఆలోచించట్లేదు. గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు అబ్రహాము. గుడ్డిగా వెళ్ళిపోయే అబ్రహాముకి తన భార్య కూడా కోచింగ్ చేయట్లేదు. ఆమె కూడా గుడ్డిగానే వెళ్ళిపోతుంది. అంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించేయండి ప్రియులరా. భర్తకి విధేయురాలుగా ఉంది శారమ్మ. ఈరోజు మనము కూడా ఎవరికి విధేయులుగా ఉండాలంటే, స్త్రీలుగా ఈ లోకంలో ఉన్న మీ భర్తలకు మీరు విధేయులుగా ఉండాలి. సంఘముగా మనందరము మన భర్త అయినటువంటి క్రీస్తుకు విధేయులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడికి వెళ్ళాలో, అక్కడ ఎలాంటి అనుభవాలు ఉంటాయో, అక్కడ కష్టం సుఖంగా ఉంది, ఇక్కడ కట్టుకున్నంత వస్త్రాలు ఉన్నాయి, తిన్నంత తిండి ఉంది, అన్నీ ఉన్నాయి ప్రియులారా. అయినప్పటికీ కూడా శారమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక గుడ్డిగా వెళ్ళిపోతున్న, దేవుని మాట పట్టుకుని వెళ్ళిపోతున్న తన భర్తకి ఆమె లోబడింది. తన భర్తను ఎక్కడ కూడా క్వశ్చన్ చేయలా. ఏంటి ఇప్పుడు అక్కడ మనకి వెళ్తే తినటానికి ఉంటాయా, ఆహారం దొరుకుద్దా, సమృద్ధి అయిన అనుభవాలు మనకు ఉంటాయా అని చెప్పి ఆమె ఎక్కడా కూడా క్వశ్చన్ చేయలేదు. మొట్టమొదటిది ఆమె ఎలాంటి స్త్రీ అని చెప్పాను? దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీ. రెండవది ఆమె అనుభవం ఏంటంటే ఆమె జీవితంలో తన భర్తకి లోబడింది, తన భర్తకి విధేయత చూపించింది. ప్రియులారా చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మనము అబ్రహాము సంతానము, శారమ్మ సంతానము అని ఆత్మీయంగా మనం పిలువబడాలి అంటే మనం ఎలా నడుచుకోవాలంటే శారమ్మ వలె మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? శారమ్మ వలె మనం నడుచుకోవాలి ప్రియులారా. ఇక్కడ ఆమె ఎలాగైతే తన స్వపురుషునికి లోబడి ఉందో, లోబడుట అనే అలంకరణ ఆమె ధరించుకుంది. ఏ అలంకరణ ఆమె ధరించుకుంది? లోబడుట. అక్కడ అంటున్నాడు కదా, పై వచనంలో అంటున్నాడు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అక్షయాలంకారములను మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిక్కుల విలువ కలిగింది. దేని చేత ఆమె అలంకరించుకుంది అంటే సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారము చేత తమ్మును తాము అలంకరించుకుంది. తన భర్తకి లోబడుట అనే అలంకారం చేత ఆమె అలంకరించుకుంది. తన భర్తకి విధేయత చూపుట అనే అలంకారం చేత ఆమె అలంకరించుకుంది. ఆమె దేని చేత అలంకరించబడింది అంటే విశ్వాసం అనే అలంకరణ, లోబడుట అనే అలంకరణ, విధేయత అనే అలంకరణ. వీటన్నిటి ద్వారా ఆమె ఏం చేయబడింది అంటే తమ్మును తాము అలంకరించుకొనిన స్త్రీగా మనము చూస్తున్నాం. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే శోధించబడిన శారా. శారా కొన్ని విషయాల్లో శోధించబడింది ప్రియులారా. మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, ఆదికాండము 11వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము 11:32. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారాన్లో మృతి పొందాను. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక హారాన్లో తన మామని కోల్పోయింది ఈ శారమ్మ. ఎవరు ఈ తెరహు? అబ్రాము యొక్క తండ్రి. శారమ్మకి మామ అబ్రహాము యొక్క తండ్రి. ఇప్పుడు హారాన్లో తన మామను కోల్పోయింది. తెరహు చనిపోయాక వీళ్ళు కానాను చేరిపోయాక ప్రియులారా అక్కడ ఈ శారమ్మకి ఒక శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన అంటే 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి ప్రియులారా, ఇక్కడ మనకు ఆలోచన చేస్తే ఇప్పుడు వీళ్ళు ఐగుప్తుకి వచ్చేసారు. ఈమె చాలా అందంగా ఉందంట. ఇప్పుడు అబ్రహాము వీళ్ళిద్దరూ ఏమంటారంటే, అబ్రాము శారాతో చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? నీవు నా భార్యవని చెప్పకు, ఎందుకంటే నిన్ను బట్టి నన్ను చంపేస్తారు. కాబట్టి నువ్వేమని చెప్పాలి? నాకు చెల్లి అని చెప్పు. ప్రియులారా, ఆలోచన చేయండి. విశ్వాస విషయంలో ఒక భార్యగా, ఒక భర్తగా మీరు మీ భర్తకు సలహా ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మీ భర్త మీకు సలహా ఇచ్చే విషయంలో కానీ ఏదైనా తప్పుడు సలహాలు అంటే వాక్యానుసారంగా కాని సలహా ఏదైనా ఇస్తే కనుక అలాంటి వాటికి మనం లోబడకూడదు. విధేయులుగా ఉండమన్నారు కదా అని అన్నిటికీ విధేయత చూపమని నేను చెప్పాను కదా. మన విధేయత ఎలాగుండాలి అంటే వాక్యానుసారంగా ఉండాలి. వాక్యంలో ఏదైనా ఒకవేళ ఇలా చెయ్యకూడదు అని వాక్యంలో ఉందనుకోండి, అది నువ్వు చెయ్యకు. నీ భర్త నిన్ను బలవంత పెట్టినా సరే,
నీ భార్య నిన్ను బలవంత పెట్టినా సరే ఆ విషయం నువ్వు చేయకూడదు. నేను చిన్నప్పుడు ఒక పుస్తకం చదివానమాట. అంటే మంచి సాక్ష్యం. తన భర్త రక్షించబడలేదు. అది ఒక బ్రాహ్మల కుటుంబం. ఆమె ఒకామె రక్షించబడింది. భార్య ఒక్కామె రక్షించబడింది. భర్త రక్షించబడలేదు. ప్రియులారా, పూజ చేయమంటే చెయ్యలేదని చెప్పి, ఆమె ఎంత బలవంత పెట్టినా ఆమె ఆ విగ్రహారాధన చెయ్యట్లేదు అని చెప్పి భర్త ముక్కు కోసాడు ప్రియులారా. తన భార్యకి ఏం కోసాడు? ముక్కు కోసాడు. ముక్కు కోసేసినా సరే ఆమె రాజీ పడలేదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే మన విశ్వాసం ఎలాగుండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా మనం వెళ్తున్నప్పుడు శోధనలొస్తాయి, శ్రమలొస్తాయి, నిందలొస్తాయి, అవమానాలొస్తాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే సహించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ ఈ అబ్రహాము తన భార్యకి ఏమని సలహా ఇచ్చాడంటే, ఏమని సలహా ఇచ్చాడు చెప్పనా? నీవు నాకు చెల్లివని చెప్పు అన్నాడు. వెంటనే ఈమె ఏమని చెప్పాలి? అలా ఎలా చెప్తానండి? మీరు నాకు భర్త కాబట్టి భర్త అనే చెప్తాను. మనం విశ్వాసం ద్వారా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనకి ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నిన్ను చంపేస్తే దేవుడు నిన్ను రక్షించలేడా? నిన్ను ఒకవేళ వాళ్ళు చంపాలనుకుంటే దేవుడు వాళ్ళని రక్షించలేడా? నిన్ను రక్షించలేడా? దేవుడు వాళ్ళతో పోరాడలేడా? అని చెప్పి భార్య ఏ సలహా ఇవ్వాలి? వాక్యానుసారమైన సలహా ఇవ్వాలి. అక్కడ ఈమె ఏం చేసిందంటే తలూపేసింది. ఓకే, నేను నీకు చెల్లిననే చెప్తాను. ఒక భర్తగా, ఒక భార్యగా అలాంటి విషయాల్లో మనము అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఒక భర్తగా, ఒక భార్యగా నీ భర్తకి గానీ, నీ భార్యకి గానీ నువ్వేదైనా ఒక సలహా ఇవ్వవలసిన సందర్భం వచ్చినప్పుడు అది వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకొని అలాంటి సలహాలు మనం ఇవ్వాలి. ఓకే, ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. ఆమె విధేయత కలిగిన స్త్రీగా ఉంది, మంచిదే. కానీ ఇక్కడికొచ్చేసరికి మాత్రం తను శోధించబడినట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే ప్రియులారా, వాళ్ళిద్దరూ ఒక అబద్ధం ఆడారు. ఈమె నాకు చెల్లి, ఇతను నాకు అన్న అన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే వారు అబద్ధం ఆడారో చూడండి, 12వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయాన్ని మనం చూస్తే 10వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలను, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ప్రియులారా, ఇక్కడ మనం ఈ చదివిన విషయంలో మనం ఆలోచన చేస్తే ఈ ఫరోకి ఏమని చెప్పాడంట అబ్రాము? అతడు ఆమె నా చెల్లి అని చెప్పాడు. ఆమె కూడా ఏం చెప్పిందంటే అతడు నా అన్న అని చెప్పింది. ఇప్పుడు ప్రియులారా, అసలు వీళ్ళు ఎక్కడ తప్పటడుగేశారంటే దేవుని వాగ్దానాన్ని మర్చిపోయారేమో ఆ విషయంలో నాకు అనిపించింది. అంతే కదా? దేవుడు ఏం చెప్పాడు? మీ సంతానాన్ని నేను ఇసుకరేణి వలె విస్తరింపచేస్తానన్నాడు, ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు. ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుణ్ణి ఆ వాగ్దానం మర్చిపోయి ఒకవేళ నిజంగా వీరు అనుకున్నట్లే ఈ భార్యాభర్తలు అనుకున్నట్లే అబ్రహాముని చంపితే దేవుని వాగ్దానం నెరవేరుతుందా? ఆలోచించేయండి. అప్పటికి వీరికి సంతానం ఉందా? ఇంకా లేదు. దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒక తప్పుడు ఆలోచన వీళ్ళకి సాతాను పెట్టాడు. వీళ్ళు ఏమనుకుంటున్నాడంటే, నన్ను చంపేసి నా భార్యని చేసుకుంటాడు అతను,
నా భార్యని తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాడు అబ్రాము. దేవుడిచ్చిన మాట వీళ్ళు ఏమైపోయారు? మరిచిపోయారు. నిజంగా గనక వీళ్ళకి ఆ మాట గుర్తుండుంటే గనక అక్కడ అబద్ధం ఆడరు, శోధించబడరు వాళ్ళు. ఇక్కడ శారమ్మ ఏం చేయబడిందంటే శోధించబడింది. తన భర్తకి మంచి సలహా ఇచ్చే వ్యక్తిగా ఆమె లేదు. మనం మాత్రం అలా ఉండకూడదు. ఏదైనా విశ్వాస జీవితంలో నీ వంతు ఏదైనా సలహా ఇవ్వాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే కనుక అది వాక్యానుసారంగా నీ భర్తకి లేకపోతే నీ భార్యకి నీ కుటుంబస్తులకి మంచి సలహా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ మన పిల్లల వివాహాల విషయంలో నీ ఒక్కదానివే రక్షించబడితే గనక నీ భర్త అంటాడు హిందూ వివాహం చేద్దామా అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, నో, మన పిల్లలకి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళతోనే వివాహం చేద్దాం. లేదు అంటే మన ఇంట్లో ఏదైనా జరగవలసిన కార్యక్రమం ఉన్నప్పుడు నీ భర్తో లేకపోతే నీ భార్యో అవిశ్వాసులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇదిగో లోకస్తుల వలె మనము కూడా చేద్దాము అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే లేదు, ప్రభువుకి మహిమ వచ్చేటట్లుగా మనము చెయ్యాలి. మన జీవితంలో ఇన్ని కార్యాలు దేవుడు చేశాడు కదా, మన జీవితంలో ఇన్ని మేలులు మనం దేవుని చేత మనం పొందుతున్నాం కదా, కాబట్టి మనం ఎలాగుండాలి అంటే మన జీవితం ద్వారా ప్రభువు మాత్రమే మహింపరచబడాలి. ఎవరు మహింపరచబడాలి మన జీవితం ద్వారా? ప్రభువు మాత్రమే మహిమపరచబడాలి అని మన భర్తకి మన భార్యలకి అలాంటి మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులుగా మనము ఈ లోకంలో ఉండాలి. చూడండి ప్రియులారా, అక్కడ వారు ఆడిన అబద్ధం ద్వారా దేవుడు ఫరోకి ఏం కలగజేశాడంట? మహావేదనలు కలగజేశాడంట. వెంటనే వారిద్దరూ భార్యాభర్తలని తెలిసింది. ఇక్కడతో అయిపోయిందా అంటే ఇక్కడతో అవ్వలేదు ప్రియులారా. మరలా అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇదే అబద్ధం ఆడారు వీళ్ళు. చూడండి ప్రియులారా, ఆదికాండము 20వ అధ్యాయంలోకి మనం వస్తే, ఈ అధ్యాయాలన్నీ దాటుకుని 20వ అధ్యాయంలోకి మనం వస్తే చూడండి, ఆదికాండము 20వ అధ్యాయం. అక్కడ నుండి అబ్రాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరునకును మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రాము తన భార్య అయిన షారాను గూర్చి గనుక గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ కూడా మరలా అబ్రహాం ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. ఆమె నా చెల్లెలు అని చెప్పాడు. ఇప్పుడు ఈ అబీమెలెకు ఏమనుకున్నాడు తెలుసా? జాగ్రత్తగా అబ్రహాం లేపేద్దాం, ఈమె నా ఇంటికి తెప్పించుకుందాం అనుకున్నాడు. షారమ్మ నా ఇంటికి తెప్పించుకున్నాడు. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఏదైనా చేయగల దేవుడు ఆయన. అక్కడేమో ఫరోకి ఏం చేశాడు? మహావేదనలు కలగజేశాడు. ఇక్కడైతే ప్రియులారా డైరెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారో తెలుసా? డైరెక్ట్ దేవుడే జోక్యం చేసుకున్నాడు. అబీమెలెకు కలలో దేవుడు కనపడ్డాడు ప్రియులారా. అబీమెలెకు కలలో దేవుడు కనబడి ఏమంటాడో తెలుసా? ఓ అబీమెలెకు, పిచ్చి పిచ్చి ఆశలు ఎత్తున్నావు నువ్వు, చెయ్యి శారం మీద చెయ్యి, నేను చూసుకుంటాను నీ సంగతి ఏంటో అన్నాడు. భయమేస్తుంది. ఏంటి, ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు జోక్యం చేసుకున్నాడు. కాబట్టి ఆ మనుష్యుని ఎన్నో వచనం అండి అది? 7వ వచనం చూడండి ప్రియులారా అందరూ. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చస్తారంతే. ఆమెను తీసుకొని అతనికి అప్పచెప్పు. ఒకవేళ నీవు అతనికి గనక అప్పచెప్పకపోతే ఏం చేస్తావు తెలుసా? నిన్ను నేను ఏం చేస్తానో తెలుసా? చంపేస్తా. దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆయన తన వాగ్దానాన్ని మరిచిపోలేదు. తన వాగ్దానాన్ని మరిచిపోలేదు. వీళ్ళు మర్చిపోయారేమో. ఎవరు? అబ్రాము శారములైన వాగ్దానాన్ని మర్చిపోయారేమో కానీ ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా దేవుడు మర్చిపోలేదు. ఇప్పుడు వెంటనే ఏమన్నాడో తెలుసా? నీవు గనక ఆమె మీద చెయ్యేసావంటే, ఆమెను ముట్టుకున్నావంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను, వారందరినీ చంపేస్తా. కొన్నిసార్లు నీ జీవితంలో ఎవరు జోక్యం చేసుకుంటారో తెలుసా? దేవుడే జోక్యం చేసుకుంటాడు. మనం ఏమైనా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నా జీవితంలో మీరు జోక్యం చేసుకోండి అని ప్రార్థన చేయాలి. మనుషులు జోక్యం చేసుకున్నంతకాలం ఏం జరగదు. డాక్టర్స్ జోక్యం చేసుకున్నంతకాలం ఏం జరగకపోవచ్చు. కొన్నిసార్లు నీకు ఏదైనా ఒక తీరని రోగం నిన్ను వేధిస్తుంది అనుకోండి, ఏదైనా తీరని రోగం నిన్ను బాధిస్తుంది అనుకోండి, అలాంటి పరిస్థితిలో మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా
ఆది అపోస్తుల ఉపదేశ క్రమంలో ఒక క్రమం ఏముంటుందో తెలుసా? దైవిక స్వస్థత అనే ఒక క్రమం ఉంటుంది. చాలామంది భక్తులు ప్రియులారా, కొంతమంది భక్తులు అంటే మనం వాళ్ళని తప్పు పట్టకూడదు. మందులు వేసుకున్న వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, మందులు వేసుకోని వాళ్ళని నేను తప్పు పట్టట్లా. కొంతమంది దైవజనులు అసలు మెడిసిన్ అనేది వాడరన్నమాట. కేవలం వాళ్ళు దేని మీద ఆధారపడతారంటే దైవిక స్వస్థత. కొన్ని సంఘాలున్నాయి. వాళ్ళు ఆ సేవకులు గానీ, వారి విశ్వాసులైనా సరే, కొంతమంది మనమైనా అంతే, తప్పేమీ కాదది. కేవలం దైవిక స్వస్థత అనే ఇది వారి సొంత ఉపదేశం కాదు. బైబిల్‌లో ఉంది. దైవిక స్వస్థత అనే ఉపదేశము బైబిల్‌లో ఉంది. ఆది అపోస్తలుల ఉపదేశ క్రమం ఏంటంటే మారు మనసు, నీటి బాప్తిస్మము, ఆత్మ నింపుదల, వేరుబాటు జీవితము, దైవిక స్వస్థత. ఓకేనా? నెక్స్ట్ దైవిక స్వస్థత, సంపూర్ణత. ఇలాంటి కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆది అపోస్తలులు అలాంటి ఉపదేశాల్లో సంఘాన్ని నడిపించారు. ఇందులో ఒకటి ఏంటంటే దైవిక స్వస్థత. వీరు దేని మీద ఆధారపడతారంటే కేవలం చాలామంది దైవజనులు ప్రియులారా, నాకు తెలిసి దైవజనులు ఏసన్న గారు కూడా మెడిసిన్ వాడేవారు కాదని నేను విన్నాను. ఎక్కువ శాతం ప్రార్థన, దేవుడే స్వస్థపరచాలి అంతే, మెడిసిన్ కాదు నన్ను స్వస్థపరిచే, దేవుడే దేవుడే. ఇలాగా కొంతమంది దీపెంతుకోస్తు సంఘాల్లో అంటే టీపీఎం సంఘాల్లో ఉన్న సేవకులు కానీ, ఇలాంటి పరిశుద్ధులు ప్రియులారా, వాళ్ళు కేవలం దైవిక స్వస్థత మీద ఆధారపడతారు. ఇక్కడ మనం ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, వారి జీవితంలో ఎవరు జోక్యం చేసుకోవాలని ఆశపడతారంటే దేవుడే జోక్యం చేసుకోవాలి. మనము కూడా కొన్నిసార్లు తిరిగి 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 డాక్టర్స్ చుట్టూ కానీ, మనుషుల చుట్టూ కానీ అలిసిపోయి మనం ఉన్నామేమో. ఇప్పుడు మన జీవితాన్ని ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. ఏమని మనం ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా నా జీవితంలో మీరు జోక్యం చేసుకోండి. ఇప్పుడు అబ్రహాము శారమ్మ జీవితంలో ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యం చేసుకున్నాడు. వీళ్ళ మనుషులుగా భయపడిపోయారు. వీళ్ళ మనుషులుగా అమ్మో ఆ రాజు మమ్మల్ని చంపేస్తాడేమో, నా భార్య ఆమె చాలా సౌందర్యవతి కాబట్టి ఆమెను బట్టి నన్ను ఈ అబీమెలెకు రాజు చంపేస్తాడేమో అని భయపడిపోయాడు. కానీ ఇక్కడ ఎవరో జోక్యం చేసుకున్నారంటే దేవుడే జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకుని ఎందుకు జోక్యం చేసుకున్నాడంటే ఆయన మాట ఇచ్చాడు అబ్రాహాముకి. ఆయన శారమ్మకు మాట ఇచ్చాడు. ఆయన అబ్రహాముకు మాట ఇచ్చాడు. నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పిపోకుండా ఉండాలి అంటే, నిజంగా వీళ్ళు చంపబడ్డారు అనుకోండి, శారమ్మను బట్టి అబ్రహాముని అబీమెలెకు రాజు చంపేశాడు అనుకోండి, దేవుని మాట నెరవేరుతుందా? నెరవేరదు. నీకు ఏదైనా దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే, పరిస్థితులు ఏదైనా సరే దేవుడే అవసరమైతే దేవుడే జోక్యం చేసుకుని ఆ వాగ్దానాన్ని ఆయన జరిగిస్తాడు. అర్థమవుతుందన్నమాట. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుడే జోక్యం చేసుకుంటాడు. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా జీవితంలో మీరు జోక్యం చేసుకోండి. ఎవరిని జోక్యం చేసుకోమనాలి? దేవుణ్ణి జోక్యం చేసుకోమనాలి. ఎప్పుడైతే అబీమెలెకు రాజుకి దేవుడు కలలో దర్శనంలో కనబడి ఇదిగో అతని భార్యను అప్పగించే అన్నాడో, ఇప్పుడు వెంటనే భయం వేసింది అబీమెలెకు రాజుకి. వెంటనే తీసుకొచ్చాడు. అబ్రహమా నువ్వు చేసిన పని ఏంటి? నా సహోదరి నువ్వు చెప్పావు కదా అని అబీమెలెకు రాజు అబ్రహాంతో అంటున్నప్పుడు వెంటనే ప్రియులారా, అక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, కింద వచనాలు మనం చదివితే, తెల్లవారినప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి నీవు మాకు చేసిన పని ఏమిటి? 9వ వచనం, నీవు నా మీదకి నా రాజ్యము మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితవని అతనితో చెప్పాను. మరియు అబీమెలెకు నీవేమి చూచి కార్యము చేసేదని అబ్రాహామును అడగా, అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని, అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు అని చెప్పానని చెప్పి స్టోరీ అంతా చెప్పుకొస్తున్నాడు ప్రియులారా. అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశమును నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండిటగా ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయిందనందు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యకును అతని
బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసాడంట. ఎవరిని బట్టి? అబ్రామును బట్టి, అతని భార్య అయిన శారాను బట్టి. నీ జీవితంలో కూడా దేవుడు గనక జోక్యం చేసుకుంటే నీ శత్రువుల గుండెల్లో దేవుడు రైలు పరిగెత్తేలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో, నిన్ను ఎవరైతే శోధిస్తున్నారో, నిన్ను ఎవరైతే నాశనం చేయాలని చూస్తున్నారో, చూడండి ప్రియులారా, అబ్రహాముని చంపేద్దామని ఆలోచన చేసిన ఫరో జీవితంలో దేవుడు ఏం చేశాడు? మహావేదనలు కలగజేశాడు. మరలా అబ్రహాముని చంపేద్దామని అబీమెలెకు జీవితంలో దేవుడు ఏం చేశాడు? గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అంతే. నీ జీవితంలో కూడా ప్రభు జోక్యం చేసుకుంటే ఆయన ఏదైనా చేయగల దేవుడు. నీ జీవితంలో కూడా ప్రభు జోక్యం చేసుకుంటే కనుక ఆయన అద్భుత కార్యం చేస్తాడు. ఆయన ఆశ్చర్యకార్యం చేసి ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూడండి ప్రియుల, మొట్టమొదటిది ఏమని చెప్పాను? శారమ్మ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించింది. రెండవది తన భర్తకి విధేయత కలిగిన స్త్రీగా ఉంది. మూడవది శోధించబడింది శారా. శోధనలు ఎదురైతున్నప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని మాటకు లోబడే వారంగా ఉండాలి. శారా వలె అలాంటి తప్పుడు నిర్ణయాలను మనం తీసుకునే వారంగా మనం ఉండకూడదు. తన భర్త ఏది చెప్తే దానికి కొట్టేసింది శారా. శారా అక్కడ ఏం చేయాలి? తన భర్తని సరిచేయాలి. సరిచేయవలసిన శారా ఏం చేసింది? సరిచేయకుండా తన భర్త నిర్ణయానికి తాను అప్పగించేసుకుంది. నాలుగవది వాగ్దానాన్ని సందేహించింది ప్రియులారా. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయానికి మనం వస్తే, ఆదికాండం 15:15 ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక 16:2 చదవండి ఒకసారి. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలకు అనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి. చూడండి ప్రియులారా, ఎంత తప్పుడు నిర్ణయం ఆమె తీసుకొని అబ్రహాముకి ఇచ్చింది. దేవుడు వాగ్దానం చేశాడు, సందేహించకుండా ఉండవలసిన ఈ శారా ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు భర్త మంచిగానే ఉన్నాడు ప్రియులారా, భర్త దేవుని వాగ్దానం మీద నమ్మకంగానే ఉన్నాడు అబ్రహాము. కానీ శారా ఏమంటుంది? వాగ్దానాన్ని ఆమె ఏం చేసిందో తెలుసా? సందేహించి దేవుడు తనకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానంలో నిలబడకుండా, ఆ వాగ్దానాన్ని పూర్తిగా నమ్మకుండా, నమ్మినంతకాలం నమ్మి కొంచెం ఆలస్యం అయ్యేసరికి మేము తప్పుడు నిర్ణయం తీసుకుందో తెలుసా? ఏం తప్పుడు నిర్ణయం తీసుకుందో చూడండి అక్కడ. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, దేవుడేమో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే, ఈమె తన భర్తకి ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నేను పిల్లల్ని కనకుండా దేవుడు నన్ను చేశాడు. ఎవరి మీద వేస్తుంది నింద? దేవుడి మీద వేస్తుంది. తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది శారా. ఇప్పుడు ఈ దేవుని మీద నిందేసి తనను తాను నిందించుకొని తన భర్తకి ఏమంటుందంటే, ఇదిగో మన దాసిలో ఒకటి ఉంది కదా, ఆమెతో నువ్వు వెళ్ళిపో. చెప్పొచ్చా? ఒక భార్యగా అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చా? ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నీతో నీ భర్తతో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదట నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నువ్వేమో వాగ్దానం చేసావు, నేనేమో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, నాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు, హాగర్ని తీసుకెళ్ళమంటావా నా భర్తని అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఆయన ఏదైనా చెప్పకపోతే, ఆయన ఏదైనా మాట్లాడకపోతే అలాంటి సమయంలో పోనీ నిర్ణయం తీసుకుంటే అనుకోవచ్చు. ఏమి అడగలేదు ప్రియులారా, ఏమీ అడగకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని తన భర్తకి ఒక రాంగ్ వేలో ఆమె తన భర్తను నడిపించింది. అక్కడ ఏమందో చూడండి ప్రియులారా, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్బా, విశ్వాసంగా ఉన్న ఈ వ్యక్తి, చాలామంది ప్రియులారా ఈరోజు భార్యల మాటలు విని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అబ్రాములాగా. భార్య మాట వినడం తప్పు అని నేను చెప్పట్లా, కానీ ఎక్కడ వినాలో అక్కడ వినాలంతే. ప్రతీది కూడా
తగుదునమ్మా అనుకుంటూ భార్య ఇచ్చే సలహాలకి భర్తలు తలూపారనుకోండి, ఇదిగో ఇలాగే అవుతుంది. అబ్రాహాం ఏం చెప్పాలి? ఈ భక్తి గల అబ్రహాము, ఈ భక్తి గల భర్త, ఒక విశ్వాసి అయిన భర్త తన భార్యను గద్దించాలి. ఏమనంటే, ఏయ్ నోర్మై, ఏం సలహా ఇస్తున్నావు నువ్వు నాకు? దేవుడు వాగ్దానం మనకుంది కదా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఈ వాగ్దానం మర్చిపోయి దాసితో వెళ్ళమంటావా? అసలు నీకు బుద్ధి బుర్ర ఉందా నీకు అని చెప్పి ఏం చెయ్యాలి? తన భార్యని గద్దించవలసిన ఈ అబ్రహాము ఏం చేస్తున్నాడండి? తన భార్య మాటకి లోబడిపోయాడు. అసలు అక్కడ వచ్చింది ప్రియులారా ముప్పు. ఈరోజు ఈ రెండు తెగల మధ్యలో, ఈ రెండు జాతుల మధ్యలో, ఈ దేశాల మధ్యలో గొడవలు రావడానికి గల కారణం చూడండి. ఎక్కడ వేసిన పునాదిది? ఇక్కడ. ఒక్క స్త్రీ ఇచ్చిన తప్పుడు సలహా, ఆ తప్పుడు సలహా తీసుకున్న ఈ భర్త, ఆ తప్పుడు సలహాకి లోబడిన ఈ భర్త కొట్టడం వల్ల ప్రారంభించబడింది ఇది. రెండు జనాలు, ఇస్మాయేలు సంతానము. ఈరోజు ప్రియులారా, ముస్లిమ్స్గా పిలువబడే వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారంటే ఒక తప్పుడు సలహాలోంచి బయలుదేరారు. అర్థమవుతుందా? అసలు అబ్రహాము తన భార్యను గద్దించి ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు అని గనక అని ఉంటే ఈరోజు ఈ గొడవే లేకపోయేది. అర్థమవుతుందా? కాబట్టి ఒకవేళ ఒక భర్తగా నీ భార్య, ఒక భార్యగా నీ భర్త విశ్వాస విషయంలో ఏదైనా తప్పుడు సలహాలు కనుక మనకిస్తే మనం వెంటనే గద్దించేదిగా మనకు ఉండాలి. ఎప్పుడు కూడా ప్రియులారా, భర్తే, భార్యే. ఇంటికి యజమాని ఎవరు? భర్తే. ఆ భర్త మాటకు లోబడవలసిన భార్య కొన్నిసార్లు ఎలాగైపోతారంటే, అమ్మగారు స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు కదా. నో, అలా ఉండకూడదు. భర్త మాటకు మనం విధేయత చూపించాలి. భర్త మాటకు మనం లోబడాలి. నీ విశ్వాసి అయిన భర్త అయితే గనక, వాక్యానుసారంగా నీ భర్త ప్రవర్తిస్తూ ఉంటే గనక ఆమె మాటకు మనము లోబడాలి. కొంతమంది స్త్రీలు అలా కళ్ళతో ఆపేస్తారు అంతే తమ భర్తల్ని కదా. చాలామందిని చూస్తూ ఉంటాను నేను లోకంలో. ఇలా కళ్ళు ఎరదీశారంటే, అమ్మగారు కళ్ళు ఎరదీస్తే అయ్యగారు అలా ఆగిపోవలసిందే. నో ప్రియులరా, అలా ఎప్పుడు మనం ఉండకూడదు. మంచి భర్తలుగా, మంచి భార్యలుగా మనం ఏం చేయాలంటే మన విశ్వాస జీవితాన్ని ఆమె చెప్పింది, కళ్ళతో సైగ చేసిందేమో సారమ్మ కూడా ఎల్లు అందేమో, అంతే. వెంటనే అబ్రహాము లోబడిపోయాడు. మనం అలా ఉండకూడదు. మంచి విశ్వాసులుగా మనము మన భక్తి జీవితాన్ని మనం కొనసాగే వారంగా ఉండాలి ప్రియులారా. వెళ్ళింది చేశాడు. చూడండి 20వ అధ్యాయానికి మనం వస్తే, సారీ 20వ అధ్యాయం కాదు, 16:2 చదివాం కదా. ఇక్కడ హాగరు, ఇష్మాయేలు ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు. హాగర్కి సంతానం కలిగింది. ఈమె చూడండి, తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం మరలా ఎవరికి చుట్టుకుందో తెలుసా? శారాకే చుట్టుకుంది. ఎందుకంటారేమో, హాగర్తో వెళ్ళమంది. అబ్రహాము హాగర్తో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక హాగర్ గర్భం తెరవబడింది, ఇష్మాయేలు పుట్టాడు. ఇప్పుడు ఆమె ఎవరు అసలు? హాగర్ ఎవరు? దాసి. ఓకేనా? అంటే అబ్రహాం దగ్గర, శారా దగ్గర ఒక పనిగత్తె, ఆమె దాసి. ఇప్పుడు ఈమె మాట పట్టుకుని తప్పుడు నిర్ణయానికి లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమెకి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు, ఇష్మాయేల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు హాగర్కి ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చేసింది. గర్వం వచ్చి తన యజమానురాల మీద పెత్తనం చెలాయించడానికి చూస్తుంది. ప్రియులారా, ఏయ్ నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నాకు పుట్టాడు ఇష్మాయేలు, నా గర్భాన్ని దేవుడు తెరిచాడు అని చెప్పి ఇప్పుడు యజమానురాలను ఏమంటుంది? తక్కువగా చూస్తుంది. యజమానురాల మీద పెత్తనం చేయడానికి చూస్తుంది. ఎవరు తీసుకున్న గోతులో ఎవరు తీసుకున్నారు గొయ్య? శారమ్మే తీసుకుంది. అసలు ఈ తప్పుడు ఆలోచన కనుక శారమ్మ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు ఆమెకు ఆ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు ఈ హాగర్ ఏం చేస్తుందంటే శారమ్మ మీద పెత్తనం చేయడానికి చూస్తుంది. ఇప్పుడు ఈ హాగర్ ఏం చేస్తుందంటే శారమ్మని ఏడిపిస్తుంది. ఇదిగో నువ్వు గొడ్రాలివి, నేను
బిడ్డను కన్నదాన్ని అని చెప్పి పెత్తనం చెలాయిస్తుంది ప్రియులారా. చూడండి, మనం ఆలోచన చేస్తే ఈ వాగ్దానాన్ని ఈమె ఏం చేసిందంటే సందేహించింది. ఎవరు? శారా. దేవుడు అంటున్నాడు, ఆయన మాట తప్పని దేవుడు. కీర్తనల గ్రంథము 132 సంకీర్తన 12వ వచనం ఆఖరి మాట చూస్తే, ఆయన మాట తప్పని దేవుడు. నీకు ఏదైనా ఆయన వాగ్దానం ఇస్తే ఆయన నెరవేరుస్తాడు అంతే. నీకు ఏదైనా ఆయన వాగ్దానం ఇస్తే ఆయన నెరవేరుస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే వెయిట్ చేయడం నేర్చుకోవాలి. నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, నిరీక్షించాలి. అసలు విశ్వాసం అంటే ఏం చెప్పుకున్నాం? హెబ్రీ 11:1లో నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువైనది విశ్వాసం. అంటే అది విశ్వాసం. కానీ కొంతకాలం విశ్వాసంగా ఉండి, చాలామంది మనం క్రైస్తవులుగా ఉన్న మనం ఎలాగుండాలి తెలుసా? కొంతకాలం ఎంత భక్తి చేస్తామో మరలా కొంతకాలం చల్లారిపోతూ ఉంటాం. కొంతకాలం ఎక్కువ ప్రార్థన చేస్తాం, మరలా కొంతకాలం చల్లారిపోతూ ఉంటాం. నో, నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడా? దేవుడి దగ్గర ఏదైనా ఒక వాగ్దానం నువ్వు పొందుకున్నావా? వాగ్దానం నెరవేరే అంతవరకు కూడా నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో నిరీక్షించాలి ప్రియులారా. ఇక్కడ శారమ్మ బాగానే ఉంది, కానీ మధ్యకి వచ్చేసరికి వాగ్దానాన్ని సందేహించింది. సందేహించిన కారణాన్ని బట్టి ఎంత ఇష్యూ జరిగింది ప్రియులారా. 5వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబంగా ఉంది శారా కుటుంబం. ఎవరికి ఆతిథ్యం ఇచ్చిందో తెలుసా? దేవునికి, దేవుని దూతలకి ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఈ ఈ విషయాన్ని నేను చూపించి ముగిస్తాను. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయానికి మనం వస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇప్పుడు ఈ మమ్రే దగ్గర, సింధూర వృక్షము దగ్గర అబ్రహాము ఎండవేళ తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడంట. ఈ గుడార ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరికి కనబడ్డాడు? యెహోవా దేవుడు అబ్రహాంకి కనబడ్డాడు. కనబడినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకు నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడు. అబ్రహాము, దేవుడు దేవునితో వచ్చిన వారితో అబ్రహాం, అయ్యా మమ్మల్ని దాటిపోవద్దయ్యా. ఏమిస్తున్నారు ఇక్కడ ఈ కుటుంబం? దేవునికి ఆతిథ్యం ఇస్తున్నారు ప్రియులారా. మనం ఆలోచన చేస్తే, అయ్యా రండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తాం, కాళ్ళు కడుక్కోండి అని చెప్పి నేల మట్టుకు వంగి నమస్కారము చేసి వచ్చిన అతిథులకి అబ్రహాం ఏమిస్తున్నాడంటే నీళ్ళు ఇస్తున్నాడు. నీళ్ళు ఇచ్చి ఏం చేశాడు? అలసట తీర్చుకొనడి, కొంచెము ఆహారం తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రనను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, వెంటనే అబ్రహాము, ఇతను ఎక్కడున్నాడు? గుడార ద్వారం దగ్గర, అంటే మన భాషలో చెప్పాలంటే గుమ్మం దగ్గర ఉన్నాడు. ఇంట్లో ఎవరున్నారు? శారమ్మ ఉంది. వెంటనే ముందు వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చి ఇప్పుడు వెంటనే పరిగెడుతున్నాడు. ఎక్కడికి? లోపలికి పరిగెడుతున్నాడు. లోపలికి పరిగెత్తి ఎవరి దగ్గరికి పరిగెడుతున్నాడు అంటే తన భార్య అయిన శారమ్మ దగ్గరికి పరిగెడుతున్నాడు. పరిగెత్తి, శారమ్మ, అమ్మా, మన ఇంటికి గెస్టులు వచ్చారు, మన ఇంటికి అతిథులు వచ్చారు, స్వయంగా దేవుడే మన ఇంటికి అతిథిగా వచ్చాడు, రా అని చెప్పి శారమ్మ దగ్గరికి పరిగెడుతున్నాడు. చూడండి, అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందను పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అతడు అడుగగా, అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పారు. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు
పోయిన గనుక శారా నేను ఇక్కడ చూడండి ప్రియులారా, దేవుడు లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. శారా ఏం చేస్తుందంటే వచ్చిన గెస్టులకి ఏం చేస్తుందామే, ఆతిథ్యం ఇవ్వడం కోసం అన్నీ వండి పెడుతుంది. చూడండి, తన భర్త చెప్పాడు, అమ్మ మనం ఇప్పుడు మంచి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆమె తన భర్త మాటకి ఏం చేసింది? అదే మనమైతే ఏమంటాం, ఓయ్ ఏంటి వాళ్ళ ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఇంట్లోకి రానిచ్చావేంటి, వాళ్ళకి ఏం పెట్టాలి, ఇంట్లో ఏమున్నాయి మన దగ్గర, ఎన్నో సనుగుతూ ఉంటాం. కానీ ఆమె అలా అనలా. వెంటనే పిండి పిసుకుతుంది ప్రియులారా, పిండితో రొట్టెలు చేయడం ప్రారంభించింది. వెంటనే ఒక కొవ్విన దూడను తీసుకొచ్చారు. ఆ పని చేసేవాళ్ళు ఆ పని, ఈ పని చేసే ఈమె ఈ పని, ఇవన్నీ వచ్చిన గెస్టులకు సిద్ధపరుస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, బాబు నీ భార్య ఎక్కడుంది అంటే ఆమె ఆ తలుపు చాటున ఉండి ఈ మాటలన్నీ వింటుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, మరలా సంవత్సరం ఇదే రోజుకి నేను మరలా మీ ఇంటికి వస్తాను, నేటికి ఈ కాలమున మీదటికి ఈ కాలమున చెప్తున్నాడు, మరలా నేను వస్తాను ఈ రోజుకి. అప్పటికి ఆమె ఏం చేస్తుందో తెలుసా, గర్భవతిగా. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? శారమ్మ వింటుంది. విని ఆమె ఏమనుకుంటుందంటే వచ్చేదను కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమున ఏం చేస్తుంది? దేవుడు చెప్పే ప్రతి మాట వింటుంది ఆమె. దేవుడు చెప్పే ప్రతి మాట వింటుంది. గుడారపు మాట నిలబడి ఆ మాట వింటూ ఆమె ఏమంటుందో తెలుసా? ఏంటి, నాకా కుమారుడా, గర్భం ధరిస్తానా, అసలు నా స్త్రీ ధర్మమే ఆగిపోయిందే, బలము ఉడికిన దాన్నే, బలమే లేదే, నా శరీరంలో అసలు బలమే లేదే అని చెప్పి ఆమె అనుకుంటుంటే, చదవండి కంటిన్యూషను. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏమన్నా చూసాడా? చూడలేదు ప్రియులారా. ఇందాక నేను చెప్పాను కదా కీర్తనలో, ఆయన ఏమి ఎరిగిన దేవుడు, మన మనస్సు ఎరిగిన దేవుడు ఆయన. శారమ్మ అక్కడ కూర్చుని అక్కడ నిలవబడి దేవుడు మాటలు వినుకుంటూ తనలో తాను నవ్వుకుంటుంది. ఎటకారంగా నవ్వుకుందేమో ఒకవేళ కదా. చాలాసార్లు మనకేం ఎక్కువైపోద్ది అంటే ఎటకారం ఎక్కువైపోద్ది. సేవకులు ఏదైనా చెప్తున్నప్పుడు, దేవుడు ఏదైనా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా చూస్తామంటే వెటకారంగా చూస్తూ ఉంటాం. ఏంటి, నేనా, నాకా అన్నట్లుగా. ఇక్కడ శారా కూడా ప్రియులారా ఎటకారంగా దేవుని మాట తీసుకుంది. ఎందుకు ఆమె అలా ప్రవర్తించిందో చెప్పనా? ఒకటి, ఆమె శరీరంలో బలం లేదు. 2, తన భర్త వృద్ధుడైపోయాడు. ఇద్దరికీ బలం లేదు. అది అసాధ్యమే, అది జరగదు. 100% మనుషులుగా ఆలోచన చేస్తే జరగదు. అర్థమవుతుందా? శారా వైపు నుంచి మనం ఆలోచన చేస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే మనము కూడా ఒక మనిషిగా మనం ఆలోచన చేస్తే నిజమే, శారా అనుకున్న మాట తప్పు కాదు అనిపిస్తుంది. కానీ దేవుని వైపు నుంచి మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి 14:13, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అసలు ఆ సృష్టిలో ఏమీ లేనప్పుడే ఆయన ఎలా చేశాడు మనిషిని? నేల మట్టిలోంచి మట్టి ముద్ద చేసి ఒక మనిషిని చేశాడే. ఇప్పుడు ఈమెమనుకుంటుంది, నేను వృద్ధురాల్ని, నా భర్త వృద్ధుడు, అసలు మా జీవితంలో ఇంకేమీ జరగదు, నాకేమో స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఇంక ఇప్పుడు మా జీవితంలో ఎలాంటి అద్భుతం జరగడానికి ఇంచు కూడా అవకాశం లేదు అని ఈమె అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు నవ్వింది శారా? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు, ఎందుకు కొన్నిసార్లు నీ జీవితంలో జరిగే ఆ పరిస్థితులకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నీ జీవితంలో జరిగే ఆ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో నువ్వు నడిపించబడే అనుభవాల్ని చూసి నువ్వు నేరసిల్లిపోతున్నావు? నేను యెహోవాను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈరోజు దేవుడు నిన్ను అదే అడుగుతున్నాడు.
షారాని అడిగిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు. షారాని ప్రశ్నించిన దేవుడు, అబ్రహామును ప్రశ్నించిన దేవుడు ఈరోజు సంగముగా ఉన్న నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు ప్రియులారా. నువ్వు నిజంగా విశ్వాసంతో ప్రభువా నీకు అసాధ్యమైంది ఏమీ లేదు అని నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో ఆయన అసాధ్యమైన కార్యాలను ఆయన చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు ఎవరి జీవితంలో ప్రభువు చేస్తాడంటే, ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో ప్రభువా నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముతాడో, విశ్వాసంలో సందేహించకుండా ఉంటారో, వారి జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాంటి విశ్వాసంతో మన హృదయాన్ని నింపుకోవాలి ప్రియులారా. ఇక్కడ షారాతో దేవుడు అంటున్నాడు, మంచి ఆతిథ్యం ఇచ్చారు వీళ్ళు దేవునికి. ఎప్పుడైతే దేవుడికి మంచి ఆతిథ్యం ఇచ్చారో ప్రియులారా, షారాతో అంటున్నాడు. అక్కడ చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఎరుగకయే దేవునికి దేవదూతలకి ఆతిథ్యం చేశారు. కాబట్టి మనము సంఘముగా ఉన్న మనము సహోదర ప్రేమ కలిగిన వారముగా ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ఆతిథ్యం ఇచ్చి పుచ్చుకునే వారముగా మనం ఉండాలి. ఎవరైనా దేవుని సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు, దేవుని ప్రజలు మన ఇంటికి వచ్చినప్పుడు ప్రియులారా, మనం ఆతిథ్యం ఇవ్వడం మనము మరిచిపోకూడదు. ఏమంటున్నారంటే ఆతిథ్యం మరచిపోకండి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా, మత్తయి సువార్త 10:42 అంటాడు, నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చువానికి వాని ప్రతిఫలము వాడు ఎన్ని, దేవుని పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం పొందినప్పుడు, మరి అబ్రహాము దేవునికి ఇంత ఆతిథ్యం ఇచ్చాడు కదా, దాని ప్రతిఫలం అబ్రహాం పొందడా? నీ నా జీవితాల్లో కూడా అంతే. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలం పొందినప్పుడు, పరిచర్య విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ మనకు సాయశక్తిలా మనం చేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని మనము పొందుతాము. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నవ్వింది షారమ్మ, నవ్వుతుంటే దేవుడు అంటున్నాడు, వెంటనే ఎందుకు నవ్వుతున్నావు అంటున్నప్పుడు తాను సరిచేయబడింది షారా. చూడండి ప్రియులారా, 18వ అధ్యాయం రెండు ఒకసారి ముగించుకుందాం. కిందకి రండి, అదంతా అయింది కదా. 15, షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వి, వెంటనే షారా నవ్వింది కదా. దేవుడు అంటున్నాడు, షారా నువ్వు నవ్వేవంటే ఆ వెంటనే ఏం చేసిందో తెలుసా? బొంకేసింది. లేదు ప్రభా నేను నవ్వలేదు. మనం కూడా చాలాసార్లు అంతే, పేతురులాగా ఏం చేస్తాం, మనం బొంకేస్తూ ఉంటాం. దేవుడేమో ఆయన మన మనస్సు ఎరిగిన దేవుడు. ఒకవేళ పైకి నవ్వలేదేమో, ఎవరు? అబ్రహాముకి వినబడేలాగా పైకి నవ్వలేదేమో, కానీ తన మనసులో నవ్వుకుందేమో. మనం కూడా కొన్నిసార్లు చూడండి, పైకి నవ్వం, మనసులో నవ్వుకుంటూ ఉంటాం. పైకి ఏడవలేం, మనసులో బాధపడతా ఉంటాం. అవునా కదా? ఈమె ఏం చేసింది షారమ్మ? హృదయంలో నవ్వుకుందేమో ఎటకారంగా, కానీ దేవుడు ఆ నవ్వును చూశాడు. నువ్వు నవ్వేవు అంటే నేను నవ్వలేదని బొంకింది. చూడండి ప్రియులారా, 16వ వచనం, అప్పుడు మనిషి నవ్వలేదు అంది. ఇక్కడ మనము ఏం నేర్చుకుంటాము అంటే, ఈ మాటను బట్టి తాను సరిచేసుకుంది సారా. మనము కూడా మన జీవితంలో మనం ఏం చేయబడాలి అంటే, మనల్ని మనము సరిచేయబడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనము సరిచేయబడతా ఉంటామో, ఇప్పుడు క్రమపరచబడిన సారా తన జీవితంలో ఫలం పొందినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయంలోకి వస్తే 2వ వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చేసిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఏం చేసిందంట? ముసలితనమందు దేని ప్రకారం అంటే తన విశ్వాసాన్ని ప్రకారం. విశ్వాసంలో కొన్నిసార్లు సందేహించిన తర్వాత తను ఏం చేసుకుంది? సరిచేయబడింది, క్రమపరచబడింది. నీవు నేను కూడా మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయబడాలి అంటే క్రమపరచబడతా ఉండాలి. కొన్నిసార్లు మనకు తెలియదు ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు.
అలాంటిటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. నీ భర్తకు నువ్వు సలహాలు ఇచ్చే విషయంలో, నీ భార్యకు నువ్వు సలహాలు ఇచ్చే విషయంలో వాక్యానుసారమైన సలహాలు ఇవ్వాలి. శారా వలె తప్పుడు సలహాలు మనం ఇవ్వకూడదు. ఒకవేళ మనల్ని మనం శారమ్మ ఎలాగైతే కొంచెం కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఆమె ఏం చేయబడిందంటే క్రమపరచబడింది కాబట్టి ఫలాన్ని అనుభవించింది. నీ నా జీవితాల్లో కూడా సరిచేయబడుతూ క్రమపరచబడితే మనం ఏం చేస్తామంటే శారా వలె మనము ఫలాన్ని మనము పొందుకుంటాము. చూడండి ప్రియులారా, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నాం కదా. అందులో తన భర్తను ఆమె ఏమని పిలుస్తుందంట? చదవండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. తన భర్తను ఏమని పిలుస్తుందంట? యజమానుడా. ఈ రోజుల్లో భార్యలు ఏమని పిలుస్తున్నారు తన భర్తల్ని? పేరు పెట్టి కేకేసే వాళ్ళు కొంతమంది కదా. కానీ శారమ్మ అయితేనంట యజమానుడా. అబ్బా, నేను సువర్ణకు చూపించాను ఒకసారి ఈ మాట. భర్తని ఎలా పిలవాలంట? యజమానుడా. నిజమే ప్రియులారా. అంటే యజమానుడా అని నేను పిలవమని మాట కోసం నేను చెప్పట్లేదు, కానీ ఏం అర్థమవుతుంది అంటే తన హృదయంలో ఉన్న గౌరవం, తన హృదయంలో ఉన్న తన భర్త పట్ల ఎలాంటి మనస్సు కలిగి ఉందో, తన భర్త పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉందో తన మాటలో అర్థమవుతుంది. యజమానుడా అని పిలుస్తుంది. ఎవరిని? తన భర్తని యజమానుడా. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఎవరికి లోబడిందంట? అబ్రహాముకి లోబడింది. నీ నా జీవితాల్లో కూడా మనము మన భర్త అయినటువంటి దేవునికి లోబడుతూ, ఆయన మన యజమానుడు. ఒక భార్యగా నువ్వు భార్య స్థానంలో ఉంటే నీ భర్త ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నీకు శిరస్సు అంతే. శిరస్సును మనం ఎలా చూడాలి? శిరస్సుగానే చూడాలి. తక్కువ సంపాదిస్తున్నాడని, పొరుగోళ్ళ కన్నా వాళ్ళకలా సంపాదించట్లేదని, వాళ్ళకలాగా లేడని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? తక్కువగా చిన్న చూపు మనం చూడకూడదు. దేవుడు నీకు ఒక యజమానుని పెట్టాడు. దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఒక భార్యగా దేవుడు నీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు శారా వలె మనము విధేయత కలిగిన వారముగా ఉండాలి. శారా వలె భర్తకు లోబడిన విధంగా మనం ఉండాలి. కానీ శారా వలె తప్పుడు నిర్ణయాలు మనం చేయకూడదు. శారా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తన భర్తకు తప్పుడు అభిప్రాయాలు చెప్పి తన జీవితం మీదకి తానే కొని తెచ్చుకుంది. కానీ తర్వాత తాను జీవితాన్ని తాను ఏం చేసుకుందంటే క్రమపరుచుకుంది. తన జీవితాన్ని తన క్రమపరుచుకున్న జీవితాన్ని బట్టి తను ఏం చేసిందంటే దేవుని వాగ్దాన ఫలాన్ని పొందింది. నీ నా జీవితాల్లో కూడా భర్తని యజమానుడా అని పిలుచుకుంటూ, ఒక యజమానిని యజమానిగానే మనం చూస్తూ, ఒక భార్య స్థానంలో ఉన్న సంఘము క్రీస్తుని యజమానుడిగా మనం చూస్తూ, అందుకే ఒక భక్తుడు అంటాడు కదా, యజమానుడా అని మంచి పాట కూడా రాశాడు కదా ఎస్జే బెర్క్మాన్స్ గారు. నా యజమానుడా అని దేవుణ్ణి ఆరాధన చేయడం మనం చూస్తాం ప్రియులారా. నిజమే, ఆయన మన యజమానుడు. మనం ఆయనకు దాసులుగా మనం ఉంటూ మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. శారా వలె మన ఆత్మీయాత్రలో మనము ముందుకి కొనసాగే వారముగా మనం ఉండాలి. అబ్రహాము శారా కుటుంబము దేవునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. ఒకసారి చెప్పండి, 5 విషయాలు చెప్పాను కదా. మొట్టమొదటిది ఏంటి? శారా దేవుణ్ణి ఆశ్రయించింది. రెండవదిగా తన భర్తకి విధేయత చూపించింది, లోబడింది. మూడవదిగా శోధించబడింది శారా. నాలుగవదిగా వాగ్దానాన్ని సందేశించింది శారా. ఐదవదిగా ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా శారా వలె మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటూ, శారా వలె ఎలాగుండాలో నేను చెప్పాను, శారా వలె ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాను. ఈ విషయాలు మనము గుర్తుంచుకుంటూ మన ఆత్మీయాత్రలో మనం ముందుకు కొనసాగుదాం. ఎక్కడి వారు అక్కడే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, విన్న వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. శారా వలె ప్రభువా, దేవా, శారా వలె మా జీవితాన్ని మేము కొనసాగించడానికి ప్రభువా
మీరు సహాయం దయచేయండి. శారా వలె నీకు లోబడాలి, శారా వలె నీకు విధేయత చూపించాలి ప్రభువా. అయ్యా, మా యజమానుడవైన నీకు మేము లోబడాలి ప్రభువా. మా భర్తవైన నీకు మేము లోబడడానికి సహాయం చేయండి ప్రభువా. శారా వలె తప్పుడు నిర్ణయాలు మేము తీసుకోకుండా, తప్పుడు నిర్ణయాలు మా భార్య భర్తలకు మేము ఇవ్వకుండా ప్రభువా మీరు సహాయం దయచేయండి. యజమానుడా అని మేము నిన్ను పిలుచుకుంటూ మా ఆత్మయాత్రలో నీకు లోబడే వారముగా మేము ఉంటూ అయ్యా మేము కొనసాగే వారముగా మేము ఉండడానికి మీరు సహాయం దయచేయమని, అయ్యా మా ప్రార్థన ఆలకించమని, కొద్ది మాటలు నీ పాదానికి చేర్చుకొని విన్న వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.